అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్య విశిష్టత మహిమాన్వితమైన శివాలయాలు. మహానంది శివలింగం అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాలు పంట భూమి పండుతున్నది. బయట ఉండే కోనేరులో గుండు సూది వేసిన కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కందుకూరు కనగిరి మధ్య అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలోని శివలింగం కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బొగ్గ రామేశ్వర ఆలయము. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను, దక్షిణాయనంలో దక్షిణ వైపు తిరుగుతారు. అలంపూరు బాలబ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్లు ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. ద్రాక్షారామం. ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి. భీమవరంలోని సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతారు. కోటప్పకొండ ఎటు చూసిన 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు. గుంటూరు జిల్లా చేజల్ల. ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవకుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు. భైరవ కోన. ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదల వచ్చినా గుడిలోకి నీరు రాదు. యాగంటి. ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. శ్రీశైల భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జూమ్ 9 శబ్దం వినపడేదట. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది. అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. కర్ణాటకలోని శివగంగ. ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక మకర సంక్రాంతికి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక చుక్క కూడా కనిపించదు. మహారాష్ట్రలో గోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగం పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. కంచి. ఇక్కడ మామిడి చెట్టు వయసు 4000 సంవత్సరాలు. తమిళనాడు తిరునాగేశ్వరము. ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. చైనాలో కిన్నెర కైలాసం. ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.